హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ నిర్వాహకులు అక్షయ్ దేశ్ పాండే ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ యాత్ర కార్యక్రమం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ స్వచ్ఛ భారత్ యాత్రను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లోని టీ హబ్లో స్వచ్ఛ భారత్ యాత్రను ప్రారంభించామని, స్వచ్ఛ భారత్ వాహనంతో పాటు ప్రతిరోజు సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ సస్టైనబిలిటీ అండ్ వీల్స్ అనే ప్రత్యేక వాహనంలో వాటిని ప్రాసెస్ చేస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్డీఏ శ్రీనివాస్, సిఇఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్యలతో కలిసి స్వచ్ఛ భారత్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవా హై కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పరిసరాల్లోని వ్యర్థాలను సేకరించి వాటి ప్రాసెసింగ్ ను నిర్వహించారు. మెదక్లో కార్యక్రమం పూర్తయిన అనంతరం కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా ఢిల్లీ వరకు ఈ స్వచ్ఛ భారత్ యాత్ర కొనసాగుతుందని అక్షయ్ దేశ్ పాండే తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మెదక్ జిల్లా అధికారులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే దీంట్లో ఏంటంటే మొబైల్ వ్యాన్ ఒకటి తయారు చేసి దాంట్లో డైలీ కనెక్షన్ చేయడానికి మాత్రమే ఉంది. ఇవాళ ప్రాసెస్ చేసే విధంగా మీరు అనుకున్న వేస్ట్ మేనేజ్మెంట్ లో పరిచెత్త పొడిచెత్తనే కాకుండా పంటలో మనం 9 రకాల నేను చెత్త అని అడుగుతున్నారు. మనం ఇప్పుడు దాన్ని రిసోర్స్ అని అంటాం, రా మెటీరియల్ అంటాం. ఎందుకంటే జనాలకు చెత్త అంటే సరి కదా. నేను ఒక ప్రశ్న అడగలుగుతాను అనుకుంటున్నా, మీరు మీ ఇంట్లో ఉన్న పేపర్లు ఎక్కడైనా పడేస్తారండి? ఎందుకు పడేది? మనం చెత్త సామాన్యానికి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారో లేకపోతే ఏదో సామాన్ ఇస్తారని చెప్పేసి మనకు ఒక ఆలోచన ఉంది. అదే మన ప్లాస్టిక్ మీరు ఎంతమంది పడేస్తారు? చెత్త లెక్కడానికి పడేస్తామా? మనకి దాని గురించి ఆ డబ్బులు ప్లాస్టిక్ కి కూడా డబ్బులు వస్తాయి అన్నది ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. మొదలు చూసినట్లయితే పేపర్ కన్నా ప్లాస్టిక్ వచ్చే వాల్యూ ఎక్కువ. ఒక నీళ్ళ బాటిల్, ఈ నీళ్ళ బాటిల్ వచ్చేసి 23